ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు నామంలో ఈ ఉదయకాల పుష్పవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. రాత్రి కాచి కాపాడిన దేవదేవునికి మహిమ ఘనత యుగములు చెల్లినగాక. ఆమేన్. ఈ ఉదయమున ప్రభు మీ సన్నిధిని, మీ గుమ్మమును, మీ ఇంటిని దర్శిస్తున్నారు. ఖచ్చితంగా మీతో దేవుడు ఉన్నాడు. తప్పకుండా ఈరోజు దేవుడు మీ ఇంట్లో ఏదో అద్భుతం చేయబోతున్నాడు. లేకపోతే మీ ఇంట్లో ఏదో ఏదైనా అపాయం ఉన్నా, శోధన ఉన్నా, లేకపోతే ఏదైనా జరగబోతున్నా దేవుడు అద్భుతంగా కాపాడబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ ఉదయకాలం ప్రార్థన అంత అద్భుతమైనది. కీడులను తొలగించేది, శోధనలు దూరం చేసేది, ఇంకా ఏంటంటే సమస్యలను దూరం చేసేది, అన్నిటిని నెమ్మదిచ్చేదే ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34 వచనాన్ని చదువుతున్నాను. 34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ధన్యులు గురించి మాట్లాడుతున్నారు. ఏంటంట? ఎవరు ధన్యులు? వీరు కదండి. ఎవరో ధన్యులు అంటే అనుదినము, రోజు, ప్రతి క్షణము, ప్రతి గడియ నా గడప యొద్ద కనిపెట్టుకుని కదా. కనిపెట్టుకునేవారు చాలా ధన్యులంట. ఎవరిని కనిపెట్టుకునే వాళ్ళం కదండి? ఏదైనా చూడు, ఫ్రెండ్స్ వస్తారంటే కనిపెట్టుకుని ఉంటాం, చుట్టాలు వస్తారంటే కనిపెట్టుకుని ఉంటాము, ఎవరైనా బంధువులు, రక్త సంబంధులు ఎవరైనా వస్తున్నారంటే ఎంత కనిపెట్టుకుంటే ఎదురు చూస్తూ ఉంటాం. సేవకులు వస్తున్నారంటే ఎదురు చూస్తూ ఉంటాం, కనిపెట్టుకుంటే ఎంత ఆడావుడి. ఇంట్లో సేవకులు వస్తారంటే అబ్బా మా ఇంట్లో కూడా అంతే, సేవకులు వస్తారంటే ఏం ఆడావుడిగా ఉంటాం కదా. కానీ ప్రభు అంటున్నాడు, అనుదినము నా గడప యొద్ద దేవుని కోసం కనిపెట్టుకునేవారు, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినేవారు ధన్యులు. దేవుని దగ్గరంట, దేవుని బిడ్డారా, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఎదురు చూడు. ఆయన కార్యం కొరకు ఎవరు ఎదురు చూస్తారో, ఎవరు కనిపెట్టుకుంటారో ఖచ్చితంగా ధన్యులు. వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. అలాగే నా ద్వారబంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశం వినువారు ధన్యులు. ద్వారబంధముల దగ్గర దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, మనం ఆయన దగ్గర కాచుకుని ఉన్నప్పుడు, ఎదురు చూస్తున్నప్పుడు, కార్యం కొరకు నిలబడుతున్నప్పుడు మనం ఏం జరుగుతుందంట? ఉపదేశం. మూడోది ఏంటంటే ఉపదేశం వినువారు ధన్యులు. నిజంగా నన్ను కనుగొను వారు జీవమును కనుగొంటారు. యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి కనుగొని వారు, ఉపదేశం వినేవారు, గడప యొద్ద కూర్చొని అనుదినము ప్రభు సన్నిధి కోసం, దేవుని యొక్క కృప కోసం కనిపెట్టుకునేవారులారా, నిశ్చయంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించేవారులారా, మీరందరూ కూడా ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత అద్భుతమైన ధన్యత కదా. వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, ఆయన వాక్కు కోసం ఎదురు చూస్తున్నావు కదూ. ఆయన ఉపదేశం, ఆయన మాట వినటానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని మాట వినటానికి మనం సిద్ధంగా ఉన్నట్టయితే అద్భుతంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? కాచి కాపాడతాడు. ఆయన అద్భుతం చేస్తాడు. దేవుని మాట విన్నవారు, దేవుని చిత్తం కోసం ఎదురు చూసేవారు చాలా చాలా ధన్యులు. మనం కూడా చూడు, రోజు దేవుడు ఏం మాట్లాడతారు, ఏ వాగ్దానం వస్తారు, తర్వాత ఎలా బలపరుస్తారు, ఎలా మనలను నిలబెడతారు, ఎలా స్వస్థపరుస్తాడు. మనకు అన్ని రీతుల్లో కూడా దేవుని దగ్గర మనం ఏ రీతిగా కనిపెట్టాలి అనేది నిజంగా దేవుడు అంటున్నాడు. ఒక మాట చెప్పాడు, కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నటువంటి అన్నతో ఆమె ఎప్పుడైతే దేవుడిని జీవితంలో కార్యం చేస్తున్నాడు అని చెప్పిందో ఆ రోజు నుంచి కూడా ఆమె ఏంటంట, దేవుడు మేలు చేస్తున్నాడని నమ్మింది. ఏడుపు మానేసింది. ఇంకేంటంటే రోదన మానేసింది. దేవుడి మీద విశ్వాసం కలిగి, నా దేవుడు అద్భుతమైన కార్యము నా జీవితంలో చేస్తున్నాడు అని నమ్మి చాలా సంతోషంగా ఉంది. అదే దేవుని గడప యొద్ద, గవని యొద్ద కాచుకుని, ఆయన మాట వింటూ, ఆయన చిత్తం నెరవేరుస్తూ నిలిచి ఉన్నట్టయితే దేవుడు నీ మాట కూడా విని నీవు కనిపెట్టే కార్యము అద్భుతంగా దేవుడు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తున్న పరిశుద్ధుడా, ఉదయకాలం ప్రతి బిడ్డను దీవించండి, మీరు ఆస్వాదించండి. మంచి ఆరోగ్యమును, ఆశీర్వాదమును, పుట్టినరోజు, వాహదినము, ఈ రోజు ఏదైనా తన పని తలబెడితే అది క్షేమంగా జరిగించి తండ్రి మీరే దీవించి వారికి తోడుగా ఉండమని, అన్న ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ముట్టి స్వస్థపరచమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.